హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నిన్న వీడియోలో మనం శివ టెంపుల్ చూసాం కింద. తర్వాత ఈరోజు మనం కొండ ఎక్కుదాం, టాప్ వ్యూలో ఎలా ఉంటుందో చూద్దాం. అందరూ కొండ దిగడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం కొండను పరిగెత్తుకుంటూ ఎక్కితే ఎలా ఉంటుందో చూద్దాం. పైన వ్యూ బాగుంటుంది, చూపిస్తారండి. ఆడుతూ పాడుతూ పరిగెత్తుకుంటూ కొండలు ఎక్కుతుంటే అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కొండలు ఎక్కుతుంటేనే మన బండి కండిషన్ తెలుస్తుంది. అందులోనూ అడవి మధ్యలో ఉండే కొండలు ఎక్కితే అది వేరే కిక్, వేరే లెవెల్ కిక్ అంతే. ఈ కెమెరా పట్టుకుంటే కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారా? మా జమీందార్ గారే. వచ్చేసాం, టాప్కి వచ్చేసాం. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది వ్యూ ఇక్కడ, సూపర్గా ఉంది అసలు. అంత అడవి చూడండి మొత్తం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే 40 కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు టచ్ అవుతుంది మనకు. ఏముందబ్బా, ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తే ఉంటుంది నా సామిరంగా. అద్భుతం అసలు. కొండపైన ఉండే టాప్ హిల్ టెంపుల్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ప్రతి ఉగాదికి ఇక్కడ జ్యోతి వెలిగిస్తారంట. చాలా గ్రాండ్గా జరుగుతుంది ఉత్సవం. గాలి కంటిన్యూగా వస్తూనే ఉంది ఇక్కడ. కనిపిస్తున్నాను మీకు నేను. ఇంకా బయలుదేరదాం మనం, ఇంకా తిరిగి కిందకి. అబ్బా, ఏముంది, సూపర్గా ఉంది అసలు. అన్ని చోట్ల చెట్లు నాటితే ప్రపంచం అంతా ఇంత అందంగా ఉంటుంది. మీరు నేచర్ని ఎంజాయ్ చేయండి. చాలా గ్రేట్గా సూపర్గా ఉంది ఇక్కడ. చూసుకుంటూ రండి. కార్ ఫ్రీగా కిందికి వెళ్ళిపోతుంది. కింద డౌన్ ఉంది కదా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay. ఏముంది మామ, కొండ ఫారెస్ట్. నువ్వు పిలుచుకురాకుంటే ఇక్కడ నిన్ను చూసేది మిస్ అయిపోయేవాడిని.
చిన్నప్పుడు రెగ్యులర్గా వస్తుంటా చిన్నప్పుడు అప్పుడే శివరాత్రి ఇవే కదా అని చెప్పే కదా భజనలు జరుగుతాయి. మా డిస్టిక్లో కూడా పెనుగొండ కొండ ఉంది. పైకి ఎక్కేటప్పుడు జర్నీ సూపర్గా ఉంటుంది. కాకపోతే ఎవరు ఎక్కరు అంతే. ఒకసారి ఎక్కే కానీ వీడియో అయితే తీయలేదు అంతే. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీయాలా. ఇక్కడ ఉందా కొండ? ఈ బండ ఇదేనా? ఇదే ఒక బండ ఉంటుంది. ఇది బల్లేంద్రరావు. సూపర్. ఈ కుండ్రా మనాటికి దగ్గర ఈడ సూపర్ ఉందిరా. నిలబెట్టాడు ఫోటో తీసుకున్నాం. ఉంది అనుకుంటాను. హాయ్ గైస్, ఇది బంగారుపాలెంలో బంగారు రాజు గారు 150 ఎకరాల మామిడి తోపు. కానీ మా బంగారు రాజు బంగారు పాలనికి తోపు. వృద్ధిలే స్పీడ్ బాగుంది. ఆవుల్ని గుద్దుతాయి. ఒకసారి చెప్తాను ఆడిది. మళ్ళీ ఉన్నా సూపర్ ఉన్నా. ఆడ నీకు ఓ. మంచి ఇది ఇంకో ఆయన ఇది ఎంత పైన వస్తుంది ఏందమ్మా ఇది. కాఫీ డే వెనక్కి వస్తుంది. దీన్ని దయ్యం చెట్టు అంటారు. అక్క కార్లు అంటారు పెద్ద. అక్కమ్మగాల ఇక్కడ 1 గంటకి 3 గంటకి తెల్లవారి మళ్ళీ సాయంత్రం 6, 7, 8 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు తిరగరు. ఆడవాళ్ళు తిరగరు, మగవాళ్ళు తిరగరు. నాకేదో తోటలో నడిచినట్లు లేదు, ఏదో అడవిలో నడిచినట్లుంది. దట్టమైన అడవిలో. అది చూడండి, మీకు అక్కడ చూపించాను కదా, అక్కడైతే చెలిమిందని చెప్పాను కదా, ఊటబావి అని చెప్పాను కదా. అక్కడ నీళ్ళు వస్తుంటాయి, 3 ఊర్లకు నీళ్ళు వెళ్తుంటాయని. అదే ఇది ఊటబావి అనమాట. ఈ ఊటబావి నుంచే 3 ఊర్లకు నీళ్ళు వెళ్తుంటాయి. వీళ్ళ తోటకి నీళ్ళు పెట్టరు అసలు. ఎప్పుడు ఈ తోటకి నీళ్ళు పెట్టరు. ఈ చేతితో తోడితేనే నీళ్ళు వచ్చేస్తాయి అంట. అంత లోతులో అంత పైన ఉంటాయి నీళ్ళు. చూడండి ఇక్కడ, చూడండి ఈ బావిలో నుంచి ఇట్లా తేటగా వస్తుంటాయి. అంతే తేటగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో అయితే ఇంకా స్పీడ్గా వెళ్తుంటాయి అంటారు. కంటిన్యూగా కొన్ని దశాబ్దాల నుంచి పోతూనే ఉన్నాయంట నీళ్ళు. చుట్టుపక్కల పొలాలకి, ఊర్లకి కూడా వెళ్తుంటాయంట. కంటిన్యూగా వెళ్తుంటాయి. అసలు ఈ నీళ్ళు ఇంతవరకు ఆగిందే లేదంటే చూడండి, ఎంత అదృష్టం కదా. నన్ను అడిగితే ఇక్కడ గంగాదేవి కూర్చొని ప్రవహిస్తుందంతా ఇక్కడే పుట్టినట్టుంది గంగాదేవి. అసలు నేను జీవితంలో ఫస్ట్ టైం ఇట్లాంటి ఊటబావిని చూసింది. అది ఇన్ని ఊర్లకి ప్రవహించేది. ఇక్కడెక్కడ ఉన్నాయంటే అడవుల్లో ఉంటాయంట, కానీ తోటలో ఉండి ఇన్ని 100 ఎకరాలకి నీళ్ళని కంటిన్యూగా సప్లై చేసేది. ఎవరు బోరు వాడరు, ఏంది వాడరు. ఇది నీళ్ళే వెళ్తుంటాయి. పంటలకు వాడుతుంటారు, తాగేకి వాడుతుంటారు. అంతే. సూపర్ కదా అసలు.
అప్పుడెప్పుడు వీళ్ళ తాతగారు చెట్లు పెట్టినప్పుడు నీళ్ళు పోసారేమో అంతే. అప్పటి నుంచి అసలు పెట్టలేదు. ఇప్పుడు చుట్టుపక్కల చెట్లన్నీ కూడా 150 ఏళ్ళ పై చెట్లు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. నేచర్ని చెడబెట్టుకోకుండా ఉంటే నేచర్ ఖచ్చితంగా మనుషుల్ని అదే కాపాడుకుంటుంది. మనం దాన్ని నేచర్ని చెడబెట్టేసి మళ్ళీ నీటి కోసం మళ్ళీ తాపత్రయపడాలి. నేచర్కి వదిలిపెట్టేస్తే మీకు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది నేచర్. ఏమున్నా చెట్లు పెద్దగా పాచిపట్టినాయి. అసలు ఇది మట్టి కాదు, వీళ్ళకి బంగారం ఉన్నట్టు ఇది. మామిడి తోట మధ్యలో చికెన్ బిర్యానీతో లెగ్ పీస్. అంతేనండి వీడియో. ఇక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.